ఈరోజు మన నల్గొండ జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారము సమస్యాత్మకమైన ప్రాంతాలైనటువంటి మన్యంబావి, మన్యంచెలక, ఐదర్ఖాన్గూడలో ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే స్పెషల్ పార్టీ సిబ్బందితో మార్చ్ పాస్ చేయడం జరిగింది. దీంట్లో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ కొన్ని రోజులుగా అర్ధరాత్రి సమయాలలో కావచ్చు, రాత్రి 9 నుంచి 11 సమయాలలో కావచ్చు, విపరీతమైనటువంటి 100 కాల్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మేము ప్రధానంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది ఎలాంటి కారణం లేకుండా అకారణంగా రోడ్ల మీదకి వచ్చి సౌండ్లతోని బైక్లపై తిరుగుతున్నటువంటి ఆవార ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల, అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రోడ్ల మీద కావచ్చు, అరుగుల మీద కావచ్చు కూర్చొని మందు తాగుకుంటూ, సిగరెట్లు తాగుకుంటూ ఈ చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించే వారి పట్ల, అలాగే కొంతమంది బయట నుంచి కొత్త వ్యక్తులు రావడము, ఇక్కడ సంచరించడము, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి రావడంతో జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ సార్ ఆదేశానుసారం, అలాగే మన నల్గొండ డిఎస్పీ శివరామ్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక రూట్ మార్చ్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ఉన్నటువంటి అన్ని కాలనీలో కూడా సంచరిస్తూ ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఎవరు కూడా ఏదైనా సమస్య వస్తే పోలీస్కి వెంటనే తెలియజేయాలని, అలాగే ఎలాంటి సమస్య పట్ల కూడా వాళ్ళు ధైర్యంగా ఉండాలని, వాళ్ళకి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. డ్రైవర్లపై ఎటువంటి ఫోకస్ పెట్టారు సార్? మనం చూసుకున్నట్లయితే ఇటీవల రోడ్డు ప్రమాదాలలో మైనర్ డ్రైవింగ్ చేయడం ద్వారా ఎక్కువ క్షత్రఘాతులు అవుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాము. రీసెంట్గా కూడా ఇదే మిర్యాలగూడ రోడ్లో మైనర్ వ్యక్తి కారు నడుపుతూ ప్రమాదానికి గురి చేయడము, అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాకపోయినా కూడా చాలా సంఘటనలు జరగడము మనం చూస్తున్నాము. మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో ఇక నుంచి ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదు. వెహికల్ చెక్కింగ్ల ద్వారా పట్టుబడినా కానీ, ఎవరైనా వెహికల్ చెకింగ్ కావచ్చు, అలాగే పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా దొరికితే వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి మీదనే కాకుండా వారి తల్లిదండ్రుల పట్ల కూడా కఠినంగా ఉన్నటువంటి బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం వాళ్ళకు కూడా శిక్ష అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మన గౌరవ కోర్టు కొన్ని కేసులలో శిక్షలు విధించడం జరిగింది. ఇక ముందు కూడా ఈ బిఎన్ఎస్ ప్రకారం వాళ్ళ పట్ల, మైనర్ డ్రైవింగ్ పట్ల కఠినంగా ఉంటారని తెలియజేస్తున్నాం.